అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలియస్ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మలి సర్కారు మంత్రులు ప్రభుత్వ కొలువులు అమ్ముకుంటురా? ఒక ట్రాన్స్ఫర్ కే మేము కాంగ్రెస్ వాళ్ళ 30 లక్షలు తీసుకుంటాము, మీరు గ్రూప్ 1 ఉద్యోగం కావాలంటే 3 కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో బేరసారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వార్తలు వస్తే మరి మీరేం చేస్తున్నారు సారు? ఒకవేళ మంత్రులు నిరుద్యోగుల తాన సర్కారు నౌకర్లకు పైకం వసూలు చేస్తున్నట్టు ఆధారాలుంటే సీదా పోయి పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు అయ్యి ఆధారాలతోని బయట పెట్టుండ్రి. ఏ మంత్రి తీసుకుంటూ ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు అనేదంతా కూడా రూబడియకుండా మీరు మీడియా ముంగడికి వచ్చి మీడియాలనే వస్తున్నదని చెప్తే అసలు గుట్టు బయటపడుతుంది. మరి ఈ ముచ్చట మీద ముఖ్యమంత్రి సార్కి ఏమన్నా చెప్తారా? రేవంత్ రెడ్డి గారు, మీరు సిబిఐ విచారణ జరపాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, జనాల పొట్టనిప్పే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, నిరుద్యోగుల పొట్టగొట్టే ఈ ఎగ్జామినేషన్లు ఏవైతే అవకతవకలు ఉన్నాయో టీజీపీఎస్సీ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి. ముఖ్యమంత్రి సార్ను సిబిఐ ఎంక్వైరీ చేయించమంటారు, ముద్దుగానే ఉన్నది. మీరు కూడా బాధ్యత కలిగిన పౌరులే కాబట్టి తమరు కూడా సిబిఐకి ఫిర్యాదు చేసి మీరు చెప్తున్న మంత్రులు కూడా కొలువులు అమ్ముకున్నట్టు రూబడైతే చర్యలు తీసుకుంటారేమో, అట్లా కూడా ఆలోచన చేయకపోయింది సార్ అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.